Hello guys, welcome to LTX classes. రీసెంట్గా మనం న్యూస్లో చూసుకుంటే గాడ్స్ ఓన్ కంట్రీ అని ముద్దుగా పిలుచుకునే కేరళ స్టేట్, సౌత్ ఇండియాలో ఒక స్టేట్ అయిన కేరళ స్టేటు రీసెంట్గా వరదలతో, ల్యాండ్ స్లైడ్స్తో అల్లాడిపోతుంది. కేవలం ఒక అక్టోబర్ నెలలో ఆ రాష్ట్రం సాధారణం కంటే కూడా 135% ఎక్కువ రెయిన్ఫాల్ పొందింది. దీనివల్ల చాలా సంవత్సరాలుగా వస్తున్నట్టంటే ఫ్రీక్వెంట్గా 2018, 2019, 2020లో జరిగినట్టుగా సేమ్ ఇన్సిడెంట్ మళ్ళీ 2021లో కూడా రిపీట్ అయింది. తక్కువ రోజులు వర్షం పడినా కూడా ఒకేసారి పడిన టైంలో చాలా ఎక్కువ వర్షం పడడం వలన చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చేసి నియర్లీ కేరళలోని 5 డిస్ట్రిక్ట్స్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కేరళలో ఉన్న 14 డిస్ట్రిక్ట్స్లో 5 డిస్ట్రిక్ట్స్లో రెడ్ అలర్ట్ ప్రకటించేంత సిచ్యువేషన్ వచ్చింది. ఓకే, అయితే మనం ఈరోజు చూడాల్సింది ఏంటి అంటే అసలు దీనికి కారణాలు ఏంటి? ప్రభుత్వాల కారణమా, లేకపోతే ప్రజల కారణమా, లేకపోతే ప్రభుత్వాలు ప్రజలు ఇద్దరూ కారణమా? అసలు కేరళకి ఫ్లడ్స్ రావడం ఇదే ఫస్ట్ టైమా అంటే కాదు. చాలా సార్లు మనకి కేరళలో ఫ్లడ్స్ ఇలాంటివి రావడం అనేది చాలా సార్లు జరిగింది. అయితే ఇన్నిసార్లు కేరళకి ఫ్లడ్స్ రావడానికి ఖచ్చితంగా జియాలజీలో ఏదో ఒక రీజన్ ఖచ్చితంగా దాగుంటది. కాబట్టి కేరళ యొక్క జియోగ్రఫీని, కేరళ యొక్క క్లైమేట్ ని మనం ఖచ్చితంగా అండర్స్టాండ్ చేసుకోవాలి. దాంతో పాటు ప్రెసెంట్ ఈవెంట్ ఇప్పుడు ఫ్లడ్స్ రావడానికి ఇమీడియట్ రీజన్ ఏంటి, అలాగే లాంగ్ టర్మ్ లో రీజన్స్ ఏంటి, అలాగే దాంతో పాటు క్లియర్ గా గవర్నమెంట్ కి మనం ఒక స్టూడెంట్ గాను, ఒక ప్రజలు గాను, ఒక కాబోయే బ్యూరోక్రాట్ గాను మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు, ఎలాంటివి ఇవ్వచ్చు అనే విధంగా మనం ఈ టాపిక్ ని క్లియర్ గా చదువుకున్నాము. ఇది మనకి జియోగ్రఫీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే డెవలప్మెంట్, ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఎన్ని పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయో దానివల్ల అన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. అందులో కూడా ఇది మనకి ఒక ఇంపార్టెంట్ నెగిటివ్ ఇంపాక్ట్. ఓకే, అందుకని ఇలాంటి విషయాలన్నిటినీ కూడా మనం ఇవాళ క్లియర్ గా ఈ టాపిక్ లో కేరళ ఫ్లడ్స్ గురించి క్లియర్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం. అంతకంటే ముందు మీకు ఒక స్మాల్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ యూపీఎస్సి ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తా ఉంది. ఓకే, అయితే ఈ యూపీఎస్సి ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది మీకు 60,000 రూపాయల్లో లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తుంది. అది కూడా మీరు ఈజీగా నెలకి 5,000 రూపాయలు చొప్పున ఈఎంఐల రూపంలో పే చేసుకునే వెసులుబాటు కూడా ఉందండి. ఇందులో మీకు అందించే ప్రతి కోర్సు కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తుంది. దాంతో పాటు ఈ యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్సులోనే మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ లో అందించే ప్రతి కోర్సు కూడా మీకు కాంప్లిమెంటరీగా అందించబడుతుంది. అలాగే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్సిఈఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా మీకు కాంప్లిమెంటరీగా అందించబడుతుంది. ఒకవేళ మీకు ఎటువంటి క్వారీస్ ఉన్నా కూడా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు గూగుల్లో ltxclasses.com అనే వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. లేకపోతే ప్లే స్టోర్లో ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో ఎన్రోల్ అయితే మీకు డెమో క్లాసెస్కి యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ మీకు అప్పటికి ఇంకేమైనా డౌట్లు కానీ, లేకపోతే అడ్మిషన్స్కి సంబంధించి ఎటువంటి క్వారీస్ ఉన్నా కూడా కింద 7893899553 అనే నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు ప్రత్యూష మేడం లైన్లోకి వస్తారు. మీకు ఉన్న డౌట్లన్నీ కూడా ఆవిడ క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. కొంచెం తొందరగా డెసిషన్ తీసుకోండి. ఎందుకు అంటే ఈ ఫీజెస్ అనేది అక్టోబర్ 31తో ఈ ఆఫర్ అనేది ఎండ్ అయిపోతుంది. అక్టోబర్ 31 తర్వాత కోర్స్ ఫీజెస్ అనేవి రివైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు వీలైనంత తొందరగా డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉంది కాబట్టి.
కేరళ కేరళ అనేది ఒక సౌత్ ఇండియాలో ఒక మూలన ఉండే ఒక స్టేట్. కేరళ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? స్పైసెస్. ఓకే, స్పైసెస్ కి దేశంలోనే చాలా ఫేమస్ అయిన ప్రాంతం ఏంటి అంటే కేరళ. ఓకే, అయితే స్పైసెస్ ఎందుకు అక్కడ అంత బాగా పండుతున్నాయి అంటే దానికి కూడా ఒక పర్టికులర్ రీజన్ ఉంది. ఎందుకంటే అక్కడ ఉండే మౌంటైన్ రీజియన్స్, ఆ క్లైమేట్ ఆ స్పైసెస్ ని బాగా పండించడానికి మనకి సూట్ అవుతుంది. అయితే లేటెస్ట్ గా క్లైమేట్ చేంజ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ క్లైమేట్ చేంజ్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే అబ్నార్మల్ చేంజెస్ అన్ని కూడా వస్తూ ఉన్నాయి మన క్లైమేట్ లో. అలాంటి ఒకటి ఏంటి అంటే ఇంక్రీజ్డ్ రెయిన్ఫాల్ ఇంక్రీజ్ అవ్వడం కూడా క్లైమేట్ చేంజ్ లో ఒక భాగం. ఎందుకంటే ఈ క్లైమేట్ చేంజ్ వలన గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ జరిగింది అంటే దాని వలన ఓషియన్ వాటర్ ఎవాపరేషన్ పెరుగుద్ది, దీనివల్ల క్లౌడ్ ఫార్మేషన్ పెరుగుద్ది. క్లౌడ్ ఫార్మేషన్ పెరగడం వల్ల ఆటోమేటిక్ గా రెయిన్ఫాల్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ డేటా ప్రకారము ఇప్పటి వరకు కూడా ఈ నెలలో అక్టోబర్ నెలలో ఇప్పటి వరకు ఈ డేట్ వరకు కూడా రావాల్సిన రెయిన్ఫాల్ కంటే కూడా నియర్లీ 135% ఎక్సెస్ రెయిన్ఫాల్ వచ్చింది. ఇది కేవలము కేరళ స్టేట్ లోనే కాదు, ఇండియాలో ఉన్న నెంబర్ ఆఫ్ స్టేట్స్ లో, మెయిన్లీ ఉత్తరాఖండ్ స్టేట్ లో అయితే విపరీతంగా ఈ నెలలో రావాల్సిన రెయిన్ఫాల్ కంటే కూడా 5 times ఎక్కువ రెయిన్ఫాల్ అనేది రావడం జరిగింది. ఓకే, అయితే వీటన్నింటికి కూడా క్లైమేట్ చేంజ్ ఒక రీజన్ అని చెప్పి మనం అందరము కూడా చెప్పగలం, ఈజీగా చెప్పగలము. ఓకే, అయితే యూకేలో 5 రెట్లు వర్షం వచ్చింది. కాకపోతే కేరళలో మరీ అంత ఎక్కువ కాకపోయినా కూడా ఈ నెలలో సాధారణంగా రావాల్సిన వర్షపాతం కంటే కూడా కొంత ఎక్కువ వర్షపాతం అనేది రావడం అనేది జరిగింది. ఓకే, దీనివల్ల మనకి కేరళలో అన్ఎక్స్పెక్టెడ్ గా ఎప్పుడు చాలా సంవత్సరాలు బట్టి ఆగస్ట్ మంత్ లో వచ్చే ఫ్లడ్స్ ఈ సంవత్సరం మాత్రం అక్టోబర్ మంత్ లో వచ్చాయి. ఓకే, అంటే దీనికి అర్థం ఏంటి అంటే దీనికి మెయిన్ కారణం ఏంటి అంటే అరేబియన్ సీలో లో ప్రెజర్ ఫామ్ అవ్వడం అనేది దీనికి మెయిన్ రీజన్ అండి. దీనివల్ల మనకి ప్రెజెంట్ ఇక్కడ ఫ్లడ్స్ రావడం అనేది జరిగింది. ఓకే, అయితే ఇవన్నీ మాట్లాడుకునే ముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటది, కేరళ జియోగ్రఫీని, కేరళ యొక్క క్లైమేట్ ని మనం అండర్స్టాండ్ చేసుకోకుండా వీటన్నిటిని చదువుకోవడం అనేది ఒక తెలివైన వాడి లక్షణం కాదు. ఓకే, ముందు అందుకే మనం కేరళ యొక్క జాగ్రఫీని, కేరళ యొక్క క్లైమేట్ ని కొంచెం మనకి అర్థమయ్యే విధంగా చదువుకొని అప్పుడు ఈ టాపిక్ లోనికి ఎంటర్ అవుతాం. కేరళ జాగ్రఫీ చూసుకుంటే కేరళలో మొత్తం 14 జిల్లాలు ఉంటాయండి. ఓకే, ఆ 14 జిల్లాలు కూడా మనకు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందులో కొన్ని జిల్లాల్లో ప్రెసెంట్ మనం చూస్తున్న ఫ్లడ్డింగ్ అనేది జరుగుతుంది కాబట్టి అందులో మ్యాక్సిమం జిల్లాలన్నీ మనకు తెలిసి ఉండాలి. ఓకే, మీరు పైనుంచి కిందకి చూస్తూ ఉంటే టాప్ లో కేరళ కర్ణాటక బార్డర్ లో మనకి కాసర్గఢ్, కన్నూర్, వయనాడ్, కోజికోడ్, దాంతోపాటు మల్లాపురం. ఇంకా కిందకి వెళ్తే మల్లాపురం తర్వాత పాలక్కడ్, త్రిశూర్, ఎర్నాకుళం, ఇడుక్కి, కొట్టాయం, పటానంతిట్ట, అలెప్పి, కొల్లాం అండ్ ద క్యాపిటల్ తిరువనంతపురం. ఇవి మనకి కేరళలో ఉండే 14 డిస్ట్రిక్ట్లు అండి. ఈ 14 డిస్ట్రిక్ట్ లో కూడా ప్రెసెంట్ మనకి ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్లు ఏంటి అంటే లేటెస్ట్ గా ఐఎండి రెడ్ అలర్ట్ ప్రకటించిన 5 డిస్ట్రిక్ట్లు కూడా మనకి ఇంపార్టెంట్. ఆ 5 డిస్ట్రిక్ట్లు ఏంటి అంటే పట్టణంతిట్ట, ఇడుక్కి, కొట్టాయం, ఎర్నాకుళం అండ్ త్రిశూర్. ఈ 5 డిస్ట్రిక్ట్లకి కూడా రీసెంట్ గా
రెడ్ అలర్ట్ అనేది ప్రకటించడం జరిగింది. ఓకే, అయితే మీరు ఈ కేరళ మ్యాప్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్ అనేవి వెస్టర్న్ ఘాట్స్ అనేవి కేరళలో మెజారిటీ రీజియన్ లో స్ప్రెడ్ అయి ఉంటాయి. పై నుంచి కింద వరకు కూడా కేరళలో మెజారిటీగా ఎక్కువగా ఉండేవి ఏంటి అంటే పర్వతాలు ఎక్కువగా చెప్పాలంటే. అయితే ఆ పర్వతాల్లో వెస్టర్న్ ఘాట్స్ లో మీకు వినే ఉంటారు, వెస్టర్న్ ఘాట్స్ అనేవి కంటిన్యూస్ రేంజెస్. కాకపోతే ఒకే ఒక దగ్గర వెస్టర్న్ ఘాట్స్ లో ఒక పెద్ద డిస్కంటిన్యూటీ ఉంటుంది. అదే ఏంటి అంటే పాలక్కడ్ పాస్ ఆర్ పాల్ఘాట్ పాస్. ఓకే, పాల్ఘాట్ పాస్ దగ్గర డిస్కంటిన్యూటీ ఉంటది. మిగతా రీజన్ అంతా కూడా, మెజారిటీ ఆఫ్ ది రీజన్ అంతా కూడా కంటిన్యూటీతోనే ఉంటది. అయితే మీరు ఈ పక్కనున్న మ్యాప్ లో కేరళ ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ అబ్జర్వ్ చేస్తే కేరళని మెయిన్ గా 3 ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ గా డివైడ్ చేయొచ్చు. ఒకటి మౌంటైన్ రేంజెస్ తో కూడుకున్నది హైలాండ్ రీజియన్, అంటే యావరేజ్ ఎలివేషన్ 76 మీటర్స్ కంటే ఎక్కువగా ఉన్నది. అలాగే మిడ్లాండ్ రీజియన్, ఓకే, యావరేజ్ ఎలివేషన్ మరీ ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువలో ఉన్నది. అలా కాకుండా బాగా తక్కువ హైట్ లో ఉండే రీజియన్ లోలాండ్ రీజియన్. ఓకే, మీకు ఎల్లో కలర్ లో ఉన్నది లోలాండ్ రీజియన్, గ్రీన్ కలర్ లో ఉన్నది మిడ్లాండ్ రీజియన్, అలాగే రెడ్ కలర్ లో ఉన్నది హైలాండ్ రీజియన్. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇందులో మెజారిటీ పార్ట్ అనేది కూడా హైలాండ్ రీజియన్ లోనే ఉంది. ఓకే, అండ్ ఈ హైలాండ్ రీజియన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి కేరళలో నెంబర్ ఆఫ్ రివర్స్ అనేవి ఆరిజినేట్ అవుతున్నాయి. జస్ట్ రిమెంబర్, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, కేరళలో మొత్తం మనకి 44 నదులు ఉన్నాయండి. 44 నదులు ఉన్నాయి కేరళలో. ఓకేనా, అందులో 41 నదులు వెస్టర్న్ ఘాట్స్ లో పుట్టి కేరళ గుండా ప్రయాణిస్తాయి. కొన్ని నదులు కేరళలో పట్టకుండా, అంటే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి వదిలేస్తే 41 రివర్లు మనకి ఈ వెస్టర్న్ ఘాట్స్ లో పుట్టి వెస్టర్న్ ఘాట్స్ గుండా ప్రయాణిస్తూ అరేబియన్ సీలో కలుస్తూ ఉన్నాయి 41 రివర్స్. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనం గెస్ట్ చేయొచ్చు, ఇన్ని పర్వతాలు ఉన్నాయి, ఇన్ని రివర్స్ ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా వాటి వల్ల రిజల్టెంట్ మనకి ఏం ఏర్పడతాయంటే డీప్ గోర్జెస్ ఏర్పడతా ఉంటాయి. దాంతో పాటు డీప్ వ్యాలీస్ కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఓకే, కేరళలో మనకి ఇవి రెండు కూడా ఫేమస్ అండి. ఇవన్నీ కూడా అంటే కేరళ టూరిజం అనేది ఇండియాలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టూరిజం. ఎందుకు అంటే కేరళ ఎక్కువ వెళ్ళడానికి కారణం ఏంటి అంటే ఇలా ఈ మౌంటైన్ రేంజెస్, వెస్టర్న్ ఘాట్స్, ఆ స్పైస్ గార్డెన్స్, లేకపోతే టీ గార్డెన్స్, టీ ప్లాంటేషన్స్, వీటన్నింటినీ కూడా చూడడానికి మనకి కేరళకి ఎక్కువ మంది టూరిస్టులు వెళ్తా ఉంటారు. ఓకే, అయితే కేరళ జాగ్రఫీలో మనం ఇంకా చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటి అంటే లోలాండ్ రీజియన్. ఈ లోలాండ్ రీజియన్ అనేది ఏదైతే ఉందో ఈ లోలాండ్ రీజియన్ లో కొన్ని ప్రాంతాలు మీన్ సీ లెవెల్ కంటే తక్కువ హైట్ లో ఉంటాయి. ఓకే, అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ కుట్టనాడ్ రీజియన్ అనేది ఓకేనా ఇండియాలోనే లోయెస్ట్ రీజన్ అండి. కుట్టనాడ్ అనేది ఇండియాలోనే లోయెస్ట్ రీజన్ అనమాట. ఓకేనా, ఇది మీన్ సీ లెవెల్ కంటే తక్కువ హైట్ లో ఉంటది. ఈ తక్కువ హైట్ లో ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చేసే ఫార్మింగ్ కి, ఇక్కడ చేసే కల్టివేషన్ సిస్టమ్ కి వరల్డ్ లెవెల్లో కూడా రికాగ్నిషన్ అనేది ఉందన్నమాట. అంటే కరెక్ట్ గా చెప్పాలి అంటే కుట్టనాడ్ బిలో సీ లెవెల్ ఫార్మింగ్ అనేది ప్రపంచంలోని ఇంపార్టెంట్ అగ్రికల్చరల్ హెరిటేజ్ లో ఒకటిగా రికాగ్నైజ్ చేయబడిందండి. అంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఓకే, అంటే కేరళలో ఈ కుట్టనాడ్ ఇవన్నీ కూడా తక్కువ హైట్ లో ఉన్న ప్రాంతాల్లో ఉండటం వల్ల ఏమవుతుంది అంటే సముద్రపు నీరు అనేది ల్యాండ్ మీదకి ఎంటర్ అయ్యి ఒక ఇంపార్టెంట్ వాటర్ బాడీస్ ని కేరళలో ఫామ్ చేసాయి. వాటిని మనం బ్యాక్ వాటర్స్ ఆఫ్ కేరళ అని చెప్పి పిలుస్తాం. వాటిని సింపుల్ గా కయాల్స్ అని కూడా పిలుస్తారు. కేరళ స్టేట్ లో బ్యాక్ వాటర్స్ ని కయాల్స్ అనే నేమ్ తో పిలుస్తారు. ఓకే, ఈ విధంగా మనకి కేరళ జాగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ కేరళ అనేది మనకి క్లియర్ గా చూసుకుంటే ఇది వెస్టర్న్ ఘాట్స్ కి అరేబియన్ సీకి మధ్యలో లొకేట్ అయ్యింది. దాంతో పాటు ఇండియాలోకి ఎంటర్ అయ్యే సౌత్ వెస్ట్ మాన్సూన్ మొదటిసారిగా ఎంటర్ అయ్యేది. క్లైమేట్ విషయానికి వస్తే సౌత్ వెస్ట్ మాన్సూన్ మొదటిసారిగా ఎంటర్ అయ్యేది కేరళ స్టేట్ లోకి. ఓకే, ఇండియాలో సౌత్ వెస్ట్ మాన్సూన్ వలన ఎక్కువ రెయిన్ఫాల్ రిసీవ్ చేసుకునే స్టేటు, దాంతో పాటు మొదటిసారి సౌత్ వెస్ట్ మాన్సూన్ నుంచి రెయిన్ఫాల్ రిసీవ్ చేసుకునే స్టేట్ ఏది అంటే కేరళ స్టేట్. ఓకే, కేరళ యొక్క క్లైమేట్ ఏంటి అంటే జనరల్ గా చెప్పాలి అంటే ఇది
ట్రాపికల్ మాన్సూన్ క్లైమేట్ అండి. ట్రాపికల్ మాన్సూన్ క్లైమేట్ ఎక్కువగా హ్యూమిడ్గా ఉంటది ఈ ప్రాంతం, ఎందుకంటే సముద్రానికి దగ్గరలో ఉంటది కాబట్టి రెయిన్ ఫారెస్ట్ లో ఉన్నట్టు హ్యూమిడిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటది. ఓకే, అలాగే సీజనల్ గా రెయిన్ ఫాల్ వస్తూ ఉంటది. ఆ సీజన్స్ ఎప్పుడు అంటే కరెక్ట్ గా మనకి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ జూన్ నెలలో ఎప్పుడైతే మొదలవుద్దో అప్పుడే మనకి కేరళ స్టేట్ లో ఎక్కువ రెయిన్ ఫాల్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా చూసుకుంటే కేరళ ఇండియా యావరేజ్ కంటే కూడా ఎక్కువ యాన్యువల్ రెయిన్ఫాల్ ని రిసీవ్ చేసుకుంటుందండి. ఎంత క్లియర్ గా చెప్పాలి అంటే నియర్లీ 310 సెంటీమీటర్స్ కేరళ స్టేట్ నియర్లీ 310 సెంటీమీటర్ల యాన్యువల్ రెయిన్ఫాల్ రిసీవ్ చేసుకుంటుంది. అంటే మొత్తం ఆల్ ఇండియా యావరేజ్ 120-125 సెంటీమీటర్స్ తో కంపేర్ చేస్తే ఇది చాలా పెద్ద వాల్యూ. అలాగే కేరళలో ఉన్న ఇడుక్కి ఇలాంటి కొన్ని ప్రాంతాలు అయితే నియర్లీ యాన్యువల్ రెయిన్ఫాల్ 500 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ రిసీవ్ చేసుకునే ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఓకే, అంటే సింపుల్ గా చెప్పాలంటే కేరళలో రెయిన్ఫాల్ చాలా ఎక్కువ. అందుకని చెప్పి ఈ నెంబర్ ఆఫ్ రివర్స్ ఓకేనా కరెక్ట్ గా ఈ సీజన్ వచ్చింది అంటే ఈ రివర్స్ అన్ని కూడా 44 రివర్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఓవర్ఫ్లో అయిపోతే రివర్స్ లోకి ఫ్లోయింగ్ అనేది పెరుగుద్ది, ఇన్ఫ్లో అనేది పెరుగుద్ది. కాబట్టి ఆటోమేటిక్ గా రివర్స్ అనేవి ఓవర్ఫ్లో అయిపోయే అవకాశం ఉంది. ఓకే, అంటే కేరళ క్లైమేట్ అనేది ఒక డిఫరెంట్ క్లైమేట్, ఇండియాలోనే ఒక డిఫరెంట్ క్లైమేట్. అలాగే నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల కూడా కేరళలో కొన్ని ప్రాంతాలకి రెయిన్ ఫాల్ వస్తుంది. అంటే ఈ మౌంటైన్ రేంజెస్ కి అనైమలై హిల్స్ కి కానీ ఓకే వీటికి రెయిన్ ఫాల్ వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా కూడా మనకి కేరళకి క్లైమేట్ అనేది ఒక డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, అలాగే కేరళ పాపులేషన్ చూసుకుంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. దీని గురించి మనం ఖచ్చితంగా తర్వాత మాట్లాడాలి. పాపులేషన్ ఆఫ్ కేరళ. ఓకే, కేరళ పాపులేషన్ చూసుకుంటే 3.34 crores 3.34 కోట్ల పాపులేషన్ ఉందండి ఒక కేరళ స్టేట్ లో. ఓకే, ఇండియాలో ఇది ఆక్యుపై చేసే ఏరియా నియర్లీ 1.2% ఏరియాను ఆక్యుపై చేస్తుంది కేరళ స్టేటు. కానీ దానికి ఆపోజిట్ గా 3.4% పాపులేషన్ ని ఇది సస్టైన్ చేస్తుంది కేరళ స్టేట్ అనేది. ఓకే, ఇక్కడ మనం స్పెషల్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ది స్టేట్. ఓకే, కేరళ స్టేట్ యొక్క పాపులేషన్ డెన్సిటీ ఎంత అంటే 860 per square kilometer. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడు మీరు ఈ కేరళ ఫ్లడ్స్ గురించి రాయాలన్నా కూడా ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ కేరళ ఈజ్ 860 per square kilometer. ఒక ఇండియాలో చూసుకుంటే ఇండియాలో దీనికంటే ఎక్కువ పాపులేషన్ డెన్సిటీ కలిగిన స్టేట్లు కేవలం బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్, రెండు కూడా 1000 కంటే ఎక్కువ పాపులేషన్ డెన్సిటీని కలిగి ఉన్నాయి. ఓకే, బీహార్ అయితే 1106, వెస్ట్ బెంగాల్ అయితే 1028 కలిగి ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత థర్డ్ ప్లేస్ లో కేరళ పాపులేషన్ డెన్సిటీ ఉంటుంది. జస్ట్ మీరే ఆలోచించండి ఒకసారి, ఇంత తక్కువ ఏరియాలో ఇంత పాపులేషన్ ఉంటే నష్టం జరుగుద్దా జరగదా? అది ఏ విధంగా జరగచ్చు? ఒకవేళ మీరు కావాలనుకుంటే పాజ్ చేసుకొని వీడియో పాజ్ చేసుకుని ఆలోచించండి. ఓకే, మామూలుగా జనరల్ గా చెప్పుకోవాలంటే ఏంటి, ఆల్ ఇండియా యావరేజ్ పాపులేషన్ డెన్సిటీ 382 per square kilometer. ఒక స్క్వేర్ కిలోమీటర్ లో 382 మంది ఉన్నారు. దాంతో 860ని కంపేర్ చేస్తే ఎంత ఎక్కువగా ఉంటుందో మీరే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ పాపులేషన్ డెన్సిటీ వల్ల కూడా కేరళలో ఫ్లడ్స్ రావడానికి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇది కూడా ఒక రీజనే. ఓకే, అందుకని చెప్పి ఈ పాయింట్ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలాగే ఇక్కడ కేరళలో 44 రివర్స్ ఉన్నాయని చెప్పాం. అయితే 44 రివర్స్ మీద నియర్లీ 81 డ్యాములు ఉన్నాయండి కేరళ స్టేట్ లో. ఓకే, 81 డ్యామ్స్ ఉన్నాయి. ఈ 81 డ్యామ్స్ లో మెజారిటీ డ్యామ్స్ అన్నిటినీ కూడా కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అనేది మెయింటైన్ చేస్తుంది. మిగతా వాటిని వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, కేరళ వాటర్ అథారిటీ వీళ్ళందరూ కలిపి మేనేజ్ చేస్తూ ఉన్నారు. అంటే డ్యామ్స్ నెంబర్ ఆఫ్ డ్యామ్స్ కూడా చాలా ఎక్కువే. ఓకే, రివర్స్ ఆల్రెడీ చెప్పాం, రివర్స్ 44 రివర్స్ ఉన్నాయి. అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ పెరియార్ రివర్. పెరియార్ రివర్ అనేది చాలా ఇంపార్టెంట్ రివర్ అండి. పెరియార్ తర్వాత ఇది లాంగెస్ట్ రివర్. పెరియార్ రివర్ అనేది నియర్లీ 244 కిలోమీటర్స్ తో ఇట్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ కేరళ. ఓకే, అలాగే పంబా రివర్, చెలియార్ రివర్, భరత పూజ రివర్ ఇవన్నీ కూడా మనకి కేరళలో ఉన్న ఇంపార్టెంట్ రివర్స్ లో ఇవి కూడా ఉన్నాయి. ఇవి కూడా మనకి కేరళలో ఉన్న ఇంపార్టెంట్ రివర్స్ అండి. ఓకే, అలాగే మీకు తెలిసే ఉంటది ద హైయెస్ట్ పీక్ ఆఫ్ సౌత్ ఇండియా, ద హైయెస్ట్ పీక్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్
అనైముడి. ఓకేనా, అనైముడి కూడా మనకి ఈ ఇడుక్కి డిస్ట్రిక్ట్ లోనే లొకేట్ అయి ఉంటుందండి. ఇడుక్కి డిస్ట్రిక్ట్ లోనే లొకేట్ అయి ఉంటుంది. ఇది మనకి కేరళ జాగ్రఫీ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఈ విధంగా చెప్పొచ్చు. ఓకే, అయితే ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే కేరళలో ఫ్లడ్స్ రావడం ఇదే ఫస్ట్ టైమా? కాదు, ఖచ్చితంగా చెప్పగలం. కేరళలో ఫ్లడ్స్ రావడము, కేరళలో ఇలాంటి నేచురల్ డిజాస్టర్స్ రావడం అనేది ఇది ఫస్ట్ టైం కాదు. కేరళ ఈజ్ హైలీ ప్రోన్ టు ద ఫ్లడ్స్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ చాలా ఎక్కువగా వస్తాయండి. ఓకే, కేరళ స్టేట్స్ లో. ఓకే, అకార్డింగ్ టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో 12% ఏరియా ల్యాండ్ స్లైడ్స్ కి ప్రోన్ గా ఉంది, అంటే ల్యాండ్ స్లైడ్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, అలా కాకుండా దానికి ఆపోజిట్ గా మనం కేరళ చూసుకుంటే, కేరళలో చాలా ఎక్కువ ప్రాంతము ల్యాండ్ స్లైడ్స్ వచ్చే అవకాశం ఉన్న ఏరియాలోనే లొకేట్ అయ్యింది. ఓకే, కేరళలో మెజారిటీ ఏరియా అనేది ల్యాండ్ స్లైడ్స్ కి ప్రోన్ గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ల్యాండ్ స్లైడ్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద, ప్రజల మీద ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఏమన్నామండి, మనం హిస్టరీ చూసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు. ఎక్కడో మనం ఫస్ట్ నుంచి వచ్చామనుకోండి, కరెక్ట్ గా ఎక్కడి నుంచి మొదలు పెట్టచ్చు. 1924 లో మనకి కేరళలో చాలా విపరీతమైన ఫ్లడ్డింగ్ అనేది జరిగిందండి. ఓకేనా, చాలా దారుణమైన ఫ్లడ్స్. కేరళ హిస్టరీలో దారుణమైన ఫ్లడ్స్ ఎప్పుడు వచ్చాయంటే 1924 లో జరిగాయండి. దాన్నే గ్రేట్ ఫ్లడ్ ఆఫ్ 1999 అని చెప్పి పిలుస్తారు అనమాట. గ్రేట్ ఫ్లడ్ ఆఫ్ 99 అంటే ఏంటి అంటే, అప్పటి 1924 అది జరిగింది. మామూలుగా గ్రిగేరియన్ క్యాలెండర్ ప్రకారం 1924 లో జరిగింది. కానీ కేరళ మలయాళీ క్యాలెండర్ ప్రకారం అది 1099లో జరిగిందంట. ఓకే, అప్పుడు అంటే ఇప్పుడు ప్రెసెంట్ రన్ అవుతున్న మలయాళీ క్యాలెండర్ ప్రకారం. అందుకని చెప్పి దాన్ని గ్రేట్ ఫ్లడ్ ఆఫ్ 99 అని చెప్పి కేరళ వాళ్ళు పిలుచుకుంటారు. అలాంటి ఒక ఫ్లడ్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అయిందంటే కేరళలో 2018 సంవత్సరంలో రిపీట్ అయిందండి. నాట్ ఓన్లీ 2018, 2019, 2020, 2021. ఓకే, 2021 ప్రతి సంవత్సరము కూడా కేరళ స్టేట్ లో ఫ్లడ్స్ వస్తూనే ఉన్నాయి, ల్యాండ్ స్లైడ్స్ వస్తూనే ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ చనిపోతూనే ఉన్నారు. ఎంతో ఆస్తి నష్టం జరుగుతుంది, ఎంతో మంది ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు, ఎంతో మంది ప్రజలు రీలొకేట్ చేయబడుతున్నారు. ఓకేనా, ఇది కంటిన్యూస్ గా, ఇది ఏంటంటే వాళ్ళ జీవితంలో అలవాటు అయిపోయింది అనమాట ఇంకా కేరళ ఫ్లడ్స్ అనేది. ఓకేనా, అందులో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే 2018 ఫ్లడ్స్ అండి. 2018 ఫ్లడ్స్ నియర్లీ దగ్గర ఆ స్టేట్ లో, కేరళ స్టేట్స్ లో 500 మంది 2018 ఫ్లడ్స్ వల్ల చనిపోయారు. మొత్తం ఆ కేరళలో ఉన్న 14 డిస్ట్రిక్ట్లకి కూడా రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగిందండి. చాలా రేర్ అండి, మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించడమే చాలా రేరు. అలాంటిది కేరళలోని 14 డిస్ట్రిక్ట్స్ లో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారంటే మీరు దాని యొక్క తీవ్రత ఎంత ఉందో ఆటోమేటిక్ గా అర్థం చేసుకోవచ్చు. ఓకే, నియర్లీ కేరళలోని 1/6 పాపులేషన్ ఖచ్చితంగా ఈ డిజాస్టర్ వల్ల, ఈ ఫ్లడ్స్ వల్ల, ల్యాండ్ స్లైడ్స్ వల్ల కంపల్సరిగా ఎఫెక్ట్ అయిందండి. లైఫ్ లో ఫస్ట్ టైం కేరళలో 35 డ్యామ్స్ ని ఫస్ట్ టైం అసలు లిఫ్ట్ చేయడం అంట. అంతవరకు వాటిలో వాటర్ని ఎప్పుడూ అవసరమైనప్పుడు తప్పితే ఓవర్ఫ్లో అయ్యి వదిలిన సందర్భాలు చాలా తక్కువ. కానీ 34 డ్యాముల యొక్క వాటర్ని ఖచ్చితంగా వదలాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అంటే అంత ఓవర్ఫ్లో అయిపోయి. ఓకేనా, నార్మల్ రెయిన్ఫాల్ కంటే 116% రెయిన్ఫాల్ వచ్చింది కేరళ స్టేట్ కి. ఓకేనా, అయితే దీనికి రీజన్ ఏంటి, సింపుల్ గా చెప్పాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ రీజన్ అండి. ఏంటి అంటే కేరళలో పెరియార్ రివర్ మీద 2 ఇంపార్టెంట్ డ్యామ్స్ ఉన్నాయి. ఒకటి ఇడుక్కి డ్యామ్ ఒకటి, 2 ముల్ల పెరియార్ డ్యామ్ ఒకటి. ఇడుక్కి డ్యామ్ ఒకటి, ముల్ల పెరియార్ డ్యామ్ ఒకటి. అయితే ఈ ఫ్లడ్స్ రావడానికి, ఎంతమంది చనిపోవడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే డ్యామ్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేకపోవడం వల్లే. అంటే ఈ ఇడుక్కి డ్యామ్, ముల్ల పెరియార్ డ్యామ్ ఏంటి అంటే, ఇప్పుడు ఇలా పెరియార్ రివర్ ఇలా ఫ్లో అవుతూ ఉంటే దాని యొక్క అప్ స్ట్రీమ్ లో, ఓకే, ఇది అరేబియన్ సీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, పెరియార్ రివర్ వెళ్ళి అరేబియన్ సీలో కలుస్తుంది.
ఓకే. అయితే ఈ పెరియార్ రివర్ యొక్క అప్ స్ట్రీమ్ లో మనకి ముల్ల పెరియార్ డ్యామ్ ఉంటది. ఓకే. దానికి నియర్లీ ఒక 35 కిలోమీటర్స్ దూరంలో ఇడుక్కి డ్యామ్ అనేది లొకేట్ అయి ఉంటది. ఇడుక్కి డ్యామ్ అనేది లొకేట్ అయి ఉంటది. అయితే ఈ 2 డ్యాములు కేరళ స్టేట్ లోనే ఉన్నాయి. కానీ ఇందులో ముల్ల పెరియార్ డ్యామ్ అని తమిళనాడు గవర్నమెంట్ డీల్ చేస్తుంది, ఆపరేట్ చేస్తుంది. ఇడుక్కి డ్యామ్ నేమో కేరళ గవర్నమెంట్ డీల్ చేస్తా ఉంది. అయితే ప్రాబ్లం అంతా ఎక్కడ వచ్చింది అంటే, మామూలుగా ఎప్పుడైనా డ్యామ్ లో ఓవర్ఫ్లో అయిపోయే అవకాశం ఉంది, డ్యామ్ లో ఇన్ఫ్లో పెరిగిపోయింది కాబట్టి డ్యామ్ నిండిపోయే అవకాశం ఉందని చెప్పి ఏం చేస్తారు, ఆ ఇన్ఫ్లో బట్టి ముందుగానే ఒక డ్యామ్ ని రిలీజ్ చేస్తారు. ఓకేనా, కొన్ని గేట్లు ఎత్తివేసి డ్యామ్ నుంచి వాటర్ ని కిందకు వదులుతారు. అయితే తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, పీకల మీదకి వచ్చినంత వరకు కూడా, అంటే ముల్ల పెరియార్ డ్యాము కంప్లీట్ గా ఫుల్ అయిపోయినంత వరకు కూడా దాన్ని రిలీజ్ చేయకుండా వదిలేసింది. అలా వదిలేయడం వల్ల ఏమైంది, ముల్ల పెరియార్ డ్యామ్ నుంచి సడన్ గా వాటర్ రిలీజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. సడన్ గా అన్ని గేట్లు ఎత్తేసి వాటర్ రిలీజ్ చేయడం వల్ల ఏమైందంటే, దాని కింద ఉన్న ప్రాంతాల్లో ఫ్లడ్డింగ్ అనేది జరిగింది. ఒక సింపుల్ గా ఏం లేదు, ముల్ల పెరియార్ డ్యామ్ నుంచి సరిగ్గా వాటర్ ని ఒకేసారి దాని ఫుల్ కెపాసిటీ రీచ్ అయిన తర్వాత విడుదల చేయడం వల్ల ముల్ల పెరియార్ డ్యామ్ నుంచి ఓవర్ఫ్లో అయిన వాటర్ ఒకేసారి మొత్తం దాని డౌన్ స్ట్రీమ్ లో ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ఫ్లడ్డింగ్ కి కారణమైంది. ఇదే అఫిడవిట్ ని కేరళ గవర్నమెంట్ సుప్రీం కోర్టులో కూడా ఇదే అఫిడవిట్ ని ప్రజెంట్ చేసింది. ఓకే. అయితే ఇది 2018లో వచ్చిన ఫ్లడ్స్ గురించి. అది ఆగస్ట్ నెలలో వచ్చింది. 2019లో కూడా ఆగస్ట్ నెలలోనే వచ్చింది. ఓకే. 2020లో కూడా ఆగస్ట్ నెలలోనే వచ్చింది. ఓకే. 2021లో మాత్రమే అక్టోబర్ నెలలో వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మాన్సూన్ పీక్ లో ఉన్నప్పుడే, సౌత్ వెస్ట్ మాన్సూన్ పీక్ లో ఉన్నప్పుడే కేరళలో ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. 2019 ఆగస్టులో చూసుకుంటే 121 మంది చచ్చిపోయారు. కేరళలోని 9 డిస్ట్రిక్ట్స్ లో రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. నియర్లీ 2 లక్షల మంది ప్రజలు ఈ కేరళలో 2019లో వచ్చిన ఫ్లడ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు. అలాగే 2 రోజుల్లోనే 80 ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 days, 2 రోజుల సమయంలోనే 80 ల్యాండ్ స్లైడ్స్ రావడం జరిగింది. ఇది 2019. ఓకే. ఎంత నష్టం జరుగుతుందో మీరు ఆటోమేటిక్ గా అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే 2020కి వచ్చేటప్పటికి 2020 7th ఆగస్టు, 8th ఆగస్ట్, 9th ఆగస్టు ఈ 3 రోజుల్లో పడిన వర్షాల వలన నియర్లీ 132 మంది చనిపోయారు. ఓకే. అయితే ఈ 132 మందిలో ఎక్కువ మంది చనిపోవడానికి కారణం ఏంటి అంటే ఇడుక్కి ల్యాండ్ స్లైడ్. ఇడుక్కి ల్యాండ్ స్లైడ్ ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండి. 2020లో లాస్ట్ ఇయర్, ఓకేనా, ఆగస్ట్ 8 ఆ టైంలో జరిగింది ఇడుక్కి ల్యాండ్ స్లైడ్. ఇడుక్కిలోని టీ ప్లాంటేషన్ దగ్గరలో, ఓకేనా, నియర్లీ ఎరావికులం నేషనల్ పార్క్ లో ఒక ల్యాండ్ స్లైడ్ రావడం వల్ల 63 మంది చనిపోయారు. 63 మంది చనిపోయారండి. అది చాలా దారుణమైన విషయం అన్నమాట. ఓకే. అట్ ద సేమ్ టైం ఈ వర్షాల వల్లనే కోజికోడ్ డిస్ట్రిక్ట్ ఆ దగ్గరలో మనకి, అంటే కాలికట్ ఎయిర్పోర్ట్ ఉంటది. ఓకేనా, ఆ కాలికట్ ఎయిర్పోర్ట్ లో ఒక ప్లేన్ క్రాష్ అయిపోయింది. నియర్లీ 180 మందితో వెళ్తున్న ప్లేన్ అనేది క్రాష్ అయిపోయింది ల్యాండ్ అయ్యేటప్పుడు. దాని వల్ల కూడా నియర్లీ 18 మంది చనిపోయారు. 18 మంది చనిపోయారు. అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ వెదర్ ఈవెంట్స్ వల్లే జరిగాయి అన్నమాట. ఓకే. అందుకని చెప్పి 2020లో కూడా లేటెస్ట్ గా లాస్ట్ ఇయర్ కూడా మనకి ఇలాంటి ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఓకే. అంటే దీన్ని బట్టి మనం అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, కేరళకి ఇవేమీ కొత్త కాదు. కేరళకి ఇవన్నీ కూడా అలవాటైపోయాయి. ఓకే. ఇది మనకి కేరళలో ఫ్లడ్స్ యొక్క ఇన్ఫర్మేషన్. అంటే ఫ్లడ్స్ ఇంతవరకు ఫస్ట్ టైం కాదు, ఎప్పుడు ఎన్నో సార్లు వచ్చాయి అని చెప్పే ఒక ఇన్ఫర్మేషన్. ఓకే. అయితే దీని తర్వాత కేరళకి ఇది ఫస్ట్ టైం ఫ్లడ్స్ రావడం కాదు. ఓకే. అయితే ఇది కేరళని ప్రతి సంవత్సరము ఫ్లడ్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి, ఇది మనకి తెలుసు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ సంవత్సరం ఫ్లడ్స్ ఎందుకు వచ్చాయి కంపల్సరీగా మనం చదువుకోవాలి. కేరళ ఫ్లడ్స్ 2021లో ఫ్లడ్స్ రావడానికి కారణం ఏంటి? 2021లో ఫ్లడ్స్ రావడానికి సింపుల్ గా కారణం ఏంటి అంటే, అరేబియన్ సీలో యావరేజ్ టెంపరేచర్స్ పెరిగిపోవడం వల్ల, నియర్లీ ఎవరో చెప్తున్నారు, ఒక సైంటిస్ట్ ప్రకారము
అరేబియన్ సీ యొక్క యావరేజ్ టెంపరేచర్ అంట లాస్ట్ 2 డికేట్స్ లో నియర్లీ 1.2 నుంచి 1.4 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ పెరిగిందంట. అరేబియన్ సీ యొక్క యావరేజ్ టెంపరేచర్ గ్లోబల్ వార్మింగ్ వల్ల. ఓకేనా, అందుకని చెప్పి అరేబియన్ సీలో ఈ టెంపరేచర్ రేట్ అవ్వడం వల్ల అక్కడ మనకి లో ప్రెజర్ ఫామ్ అవడం జరిగింది. ఆ లో ప్రెజర్ ఫామ్ అవడం వల్లే మనకి ఇక్కడ కేరళలో ఎక్కువ వర్షపాతం అనేది రావడం జరిగింది. ఓకేనా, అయితే ఈ వర్షపాతం ఎక్కువగా రావడానికి కొన్ని ఫేవరబుల్ కండిషన్స్ కూడా సహకరించాయి. ఫర్ ఎగ్జాంపుల్, పసిఫిక్ సీలో ఏర్పడిన లానీనా కండిషన్ కూడా మనకి ఈ కేరళ స్టేట్స్ లో రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా రావడానికి సహాయపడింది. అయితే ఇది ఇమీడియట్ రీజన్. అరేబియన్ సీలో లో ప్రెజర్ ఫామ్ అవడం వల్ల ఇమీడియట్ గా రెయిన్ఫాల్ అనేది బాగా ఇంక్రీజ్ అయిపోయింది. కేరళలో రెయిన్ఫాల్ అనేది బాగా దారుణంగా ఇంక్రీజ్ అయిపోయింది. ఓకేనా, అయితే ఇవి కాకుండా లాంగ్ టర్మ్ లో మనం రీజన్స్ చూసుకుంటే చాలా రీజన్స్ ఉన్నాయండి. ఓకే, చాలా రీజన్స్ ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ మీకు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోని చెప్పాము. ఏంటది? పాపులేషన్ డెన్సిటీ ఎంత అండి? కేరళ పాపులేషన్ డెన్సిటీ 1 స్క్వేర్ కిలోమీటర్కి 860. ఓకేనా, అంటే ఇంత పాపులేషన్ డెన్సిటీ ఉంటే ఏమవుద్ది అంటే ల్యాండ్ మీద, రీసోర్సెస్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఇంతమంది పాపులేషన్ ఉన్నారంటే వీళ్ళకి కావాల్సిన రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయాలంటే దానికి కొన్ని మెటీరియల్స్ కావాలి. వీళ్ళకి ఫుడ్ సప్లై చేయాలంటే నార్మల్ గా చేసే కల్టివేషన్ సరిపోదు. కాబట్టి దాంతో పాటు ఎక్స్ట్రాగా కొన్ని ఫారెస్ట్ ని క్లియర్ చేసి కల్టివేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా పాపులేషన్ డెన్సిటీ అనేది కేరళ ఫ్లడ్స్ రావడానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ గా ఉంది. ఒక అకార్డింగ్ టు ఏ స్టడీ, కేరళలో 2001 నుంచి 2011కి పాపులేషన్ పెరిగింది జస్ట్ 5% అండి. 5% పాపులేషన్ పెరిగింది. ఓకేనా, అయితే ఈ 5% పాపులేషన్ పెరిగితే బిల్డింగ్ల సంఖ్య కూడా ఒక 5% 6% పెరగొచ్చు. కానీ నెంబర్ ఆఫ్ హౌసెస్ ఏమో అప్రాక్సిమేట్లీ 20% పెరిగాయి. ఓకేనా, అంటే ఏమైంది? బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చాలా ఎక్కువైపోయింది. అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ హౌసింగ్స్ ఇలా నిర్మించుకోవడం వల్ల ఏమవుతుందంటే దీనికి మెటీరియల్స్ కావాలి అంటే ఏం చేయాలి? క్వారీయింగ్, ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి. దానివల్ల ఆటోమేటిక్ గా ఏం జరిగిందంటే కేరళలో రీసోర్సెస్ కోసము ఆ మౌంటైన్ రీజియన్స్ ని తవ్వేయడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఓకే, అంటే ఏంటి? ఈ రీసోర్సెస్ కోసము డిమాండ్ పెరిగింది బాగా. రీసోర్సెస్ కి, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కి డిమాండ్ పెరిగింది. ఒక ఇల్లు కట్టాలంటే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కావాలి. ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కోసం ఏం చేశారు? క్వారీయింగ్ చేయడము, లేకపోతే ఎక్స్కావేషన్ ప్రోగ్రామ్స్ చేయడం. వీటన్నిటి వల్ల కూడా ఆటోమేటిక్ గా మైనింగ్ అనేది అన్రెస్ట్రిక్టెడ్ గా జరుగుతుంది. ఈ మైనింగ్ అనేది అన్రెస్ట్రిక్టెడ్ గా జరుగుతూ ఉండడం వల్ల ఏమైంది అంటే ఎన్విరాన్మెంట్ అనేది ఆటోమేటిక్ గా డిగ్రేడ్ అయిపోయింది. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ కూడా జరిగిపోయింది. ఓకే, ఇది పక్కన పెడితే తర్వాత ఇంకా రీజన్స్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ రీజన్స్ అన్ని వీటికి రిలేటెడ్, అన్ని కూడా ఒకదానికొకటి రిలేటెడ్ ఉంటాయండి. సెకండ్ రీజన్ ఏంటి అంటే ర్యాపిడ్ అర్బనైజేషన్. సిటీలు బాగా పెరిగిపోతున్నాయి, ఎయిర్పోర్ట్లు బాగా పెరుగుతున్నాయి, రోడ్డు కన్స్ట్రక్షన్ బాగా పెరిగిపోతుంది. ఓకేనా, ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల ఏమవుతుంది అంటే అగ్రికల్చర్ ఫీల్డ్స్ అన్ని కూడా ఎక్కువగా డెవలప్మెంట్ వర్క్స్ కోసం వాడేయడం జరుగుతుంది. అంటే అగ్రికల్చరల్ ల్యాండ్ కాస్త కన్స్ట్రక్షన్ కి మారిపోతుంది. అందుకని ఏం చేస్తున్నారు? అగ్రికల్చర్ కోసం వేరే ల్యాండ్ ని, ఫారెస్ట్ ల్యాండ్ ని మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ గా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓకే, అలాగే బ్యాక్ వాటర్స్ ఒడ్డున, రివర్స్ ఒడ్డున కంప్లీట్ గా ఎక్కడ పడితే అక్కడ కన్స్ట్రక్షన్ జరిపాయంటే నియర్లీ చెప్పాలంటే కాంక్రీట్ జంగిల్ అనేది ఏర్పడిపోయింది. ఏర్పడిందండి? కాంక్రీట్ జంగిల్ అనేది ఏర్పడిపోయింది. ఈ కాంక్రీట్ జంగిల్ ఏర్పడటం వల్ల ఏమవుద్ది మనకు తెలుసు. ఓకేనే, ఎప్పుడైతే ఈ ల్యాండ్ అంతా కూడా కాంక్రీట్ జంగిల్ గా మారిపోయిద్దో అక్కడ ల్యాండ్ యొక్క వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. అంటే ఎంత వర్షం పడినా కూడా అది ల్యాండ్ లోనికి అబ్జార్బ్ అవ్వట్లేదు. అంటే ఆటోమేటిక్ గా గ్రౌండ్ వాటర్ రీఫిల్ కూడా జరగట్లేదు. అయితే అబ్జార్బ్ జరగకపోవడం వల్ల ఇంకొక నష్టం ఏంటి అంటే
ఆ వాటర్ అంతా కూడా సర్ఫేస్ మీద వెళ్తా ఉంటది, సర్ఫేస్ మీద రివర్స్ లోకి వీటిలోనికి వెళ్తా ఉంటది. ఈ విధంగా కూడా మనకి ఫ్లడ్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఓకే, అంటే ఎప్పుడైతే అబ్జార్ప్షన్ తగ్గిపోయిందో దాని వల్ల మనకి సర్ఫేస్ రన్ ఆఫ్ అనేది పెరిగిపోయింది, సర్ఫేస్ రన్ ఆఫ్ అనేది పెరిగిపోయింది. ఆ విధంగా మనకి ప్రతి రివర్ కూడా ఓవర్ ఫ్లో అవ్వడం అనేది మొదలైంది, ప్రతి రివర్ కూడా ఓవర్ ఫ్లో అవ్వడం అనేది మొదలైంది. ఓకే, అలాగే ఇంకొక స్టడీ ప్రకారము కేరళలో ఉన్న జియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క లెక్కల ప్రకారము 43% కేరళలోని ఏరియా ల్యాండ్ స్లైడ్స్ కి ప్రోన్ గా ఉంది. అంటే ల్యాండ్ స్లైడ్స్ వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో 43% ప్రాంతాలు ఉన్నాయన్నమాట. కేరళలోని ప్రాంతాల్లో 43% ప్రాంతాలు ల్యాండ్ ప్రోన్ కి, ఓకే, ల్యాండ్ స్లైడ్స్ కి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మనకి ఉన్నాయి. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా ల్యాండ్ స్లైడ్స్ అనేవి పెరిగిపోతున్నాయి. అయితే ల్యాండ్ స్లైడ్స్ రావడానికి మీకు రీజన్స్ ఏంటో తెలిసి ఏంటది, జనరల్ గా డిఫారెస్ట్రేషన్ అనేది ఒక మేజర్ రీజన్ ల్యాండ్ స్లైడ్స్ రావడానికి. ఎందుకంటే అక్కడ ఫారెస్ట్లు ఉంటే ఆ ఫారెస్ట్ లో ఉండే మొక్కలన్నీ రూట్స్, వాటి యొక్క రూట్స్ మొక్కలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే సాయిల్ ని టైట్ గా బైండ్ చేసి ఉంచుతాయి. దీనివల్ల ఎంత వర్షం పడినా కూడా సాయిల్ అనేది లూజ్ అవ్వడం జరగదు. అయితే ఒక్కసారి మనకి ఇక్కడ డిఫారెస్టేషన్ జరిగిపోయిందంటే దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ గా అక్కడ సాయిల్ అనేది లూజ్ అయిపోతుంది. ఆ లూజ్ అయిపోయిన సాయిల్ అనేది ఈజీగా రెయిన్ వాటర్ తో పాటు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఈ విధంగా మనకి ల్యాండ్ స్లైడ్స్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది, ల్యాండ్ స్లైడ్స్ అనేవి పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇది కూడా మనకి కేరళలో ఫ్లడ్స్ రావడానికి ఒక మెయిన్ రీజన్. దాంతో పాటు టన్నెల్ ఎరోజన్ అంటే ఏంటి అంటే దీన్నే సాయిల్ పైపింగ్ అని కూడా పిలుస్తారు. మామూలుగా ఎరోజన్ అనేది ఎక్కడ జరుగుద్ది, సర్ఫేస్ మీదనే జరుగుద్ది. సర్ఫేస్ మీద వర్షం పడుతూ ఉంటే దాంతో పాటు వర్షపు నీరుతో పాటు మనకి సాయిల్ కూడా వెళ్ళిపోవడం అనేది జరుగుద్ది. అయితే ఈ ఎరోజన్ అనేది సబ్ సర్ఫేస్ లో జరిగితే, అంటే కింద ఉన్న సర్ఫేసెస్ లో జరిగితే దాన్ని టన్నెల్ ఎరోజన్ అని చెప్పి పిలుస్తామండి. ఈ సబ్ సర్ఫేస్ ఎరోజన్ వల్ల ఏమవుతుంది అంటే వాటర్ అంతా కూడా లోపలికి పెర్కులేట్ అయ్యి లోపల నుంచి ఫ్లో అవుతూ ఉంటే కింద ల్యాండ్ కింద అది ఒక టన్నెల్స్ లాంటి నిర్మాణాలని, ఒక పైప్ లైక్ స్ట్రక్చర్ ని సర్ఫేస్ కింద ఏర్పడుతుంది. ఇది ఎక్కువగా మనకి రాక్స్ లేని ప్రాంతాల్లో జరుగుద్ది. రాక్స్ ఉన్నాయంటే రాక్స్ ని ఖచ్చితంగా ఆ వాటర్ అనేది అంత తొందరగా ఎరోడ్ చేయలేదు. రాక్స్ లేని ప్రాంతాల్లో అంటే ప్లెయిన్స్ రీజియన్ లో మనకి ఎక్కువగా ఈ టన్నెల్ ఎరోజన్ అనేది జరుగుతుంది. ఈ టన్నెల్ ఎరోజన్ కూడా ఎక్కువగా జరగడం వల్ల కేరళలో మనకి ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఎక్కువగా జరగడం అనేది మనము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. దాంతో పాటు ద మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ద కేరళ గవర్నమెంట్స్ హెసిటెన్సీ towards implementation of recommendations of Western Ghats Ecology Expert Panel. ఓకే, వెస్టర్న్ ఘాట్స్ యొక్క ఎకాలజీని కాపాడడం కోసము 2011లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీని ఫామ్ చేసింది. అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ మాధవ్ గాడ్గిల్ అనే ఆయన చైర్మన్ గా ఈ కమిటీని ఫామ్ చేసింది. అందుకే దీన్ని సింపుల్ గా గాడ్గిల్ కమిటీ కూడా అని చెప్పి పిలుస్తారు, గాడ్గిల్ అని కమిటీ అని కూడా పిలుస్తారు. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్ లోని ఎకాలజీని కాపాడడం కోసమే ఈ కమిటీని వేశారు. ఓకే, అయితే ఈ కమిటీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, వెస్టర్న్ ఘాట్స్ లో ఎకాలజీని కాపాడాలి. అందుకని చెప్పి ఈ కమిటీ మెయిన్ గా ఏం రికమెండ్ చేసింది అంటే, అరే బాబు, ఈ వెస్టర్న్ ఘాట్స్ లో నియర్లీ 64% ఏరియాని ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ గా అనౌన్స్ చేయండి. అంటే అందులో ఎటువంటి మైనింగ్ యాక్టివిటీలు కానీ హ్యూమన్ యాక్టివిటీలు కానీ ఏమి జరగకూడదు, ఇండస్ట్రీలు కానీ ఇవేమి కూడా ఉండకూడదు. ఓకేనా, ఈ మొత్తం కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఈ తమిళనాడు, ఈ రాష్ట్రాలన్నింటిలో ఉన్న వెస్టర్న్ ఘాట్స్ లో మొత్తం ఏరియాలో 64% ఏరియాని ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ గా అనౌన్స్ చేయండి అని చెప్పింది. అయితే దీని మీద విమర్శలు కూడా వచ్చాయి గాడ్గిల్ కమిటీ మీద. అరే, మీరు ఇంకా ఎన్విరాన్మెంట్ కి పూర్తిగా ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నారు, మీరు డెవలప్మెంట్ కి
పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి విమర్శలు వచ్చాయి. అందువల్ల మళ్ళీ ఏం చేసిందంటే గవర్నమెంట్ కస్తూరి రంగన్ కమిటీని వేసింది. 2012లో కస్తూరి రంగన్ కమిటీని వేసిందండి. ఈ కస్తూరి రంగన్ కమిటీ ఏం చేసింది అంటే ఈ 64% ల్యాండ్ ని గాడ్గిల్ కమిటీ ఏం చెప్పింది, 64% ల్యాండ్ ని ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ గా అనౌన్స్ చేయమంటే ఈ కస్తూరి రంగన్ కమిటీ ఏమో 37% ఏరియాని మాత్రము ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ గా అనౌన్స్ చేస్తే సరిపోయిద్ది అని చెప్పి చెప్పింది. ఓకేనా. అయితే ఈ విధంగా చాలా స్టడీస్ ఉన్నాయి. స్టడీస్ చాలా రిపోర్ట్స్ ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర ఏం చేయాలి అని చెప్పి రిపోర్ట్స్ ఉన్నాయి. ఓకేనా. అయితే అన్ని ఉన్నా కూడా గవర్నమెంట్ దగ్గర లేనిది ఏంటంటే పొలిటికల్ విల్. ఓకేనా. ఎవ్రీథింగ్ ఈస్ దేర్, ఎవ్రీ రిపోర్ట్ ఈజ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ గవర్నమెంట్, బట్ వాట్ ఈజ్ ల్యాకింగ్ ఈజ్ ద పొలిటికల్ విల్ టు ఇంప్లిమెంట్ దోస్ రిపోర్ట్స్. ఆ రిపోర్ట్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్లు ముందుకు రావట్లేదు. రకరకాల రీజన్స్ వల్ల గవర్నమెంట్లు ముందుకు రావట్లేదు. ఈ గాడ్గిల్ కమిటీ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎప్పుడైనా కేరళలో కానీ కర్ణాటకలో కానీ ఒక నేచురల్ డిజాస్టర్ వచ్చింది అంటే వెంటనే ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి తెలుసా, అరే గాడ్గిల్ కమిటీ ఒక మంచి రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్ ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్లే మనకి ఇలా జరుగుతుంది, వెంటనే గాడ్గిల్ కమిటీ రిపోర్ట్ ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కేరళలో ఫ్లడ్స్ వచ్చిన టైంలో అంటే గాడ్గిల్ కమిటీ రిపోర్ట్ అనేది అంత ఇంపార్టెంట్ అండి. నేను ఇక్కడ మీకు డీటెయిల్ గా చెప్పలేదు, ఎందుకంటే అది కంప్లీట్ గా మనం చదువుకుంటున్న టాపిక్ వేరు కాబట్టి మీరు మాత్రం క్లియర్ గా గాడ్గిల్ కమిటీ రిపోర్ట్ ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని అందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని చదవండి. చదివి క్లియర్స్ గా మనము దాన్ని అర్థం చేసుకుంటే వెస్టర్న్ ఘాట్స్ ఓకేనా, ఒక ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ లో ఒక హాట్స్పాట్ అయిన వెస్టర్న్ ఘాట్స్ ని కాపాడాలంటే ఏం చేయొచ్చు అనే విషయాలన్నీ కూడా మీకు క్లియర్ గా తెలుస్తాయి. వీటితో పాటు ఇంకొక రీజన్ ఏంటి కేరళలో ఫ్లడ్స్ రావడానికి అంటే, ఒకవైపు బే ఆఫ్ బెంగాల్ నుంచి వచ్చే సైక్లోన్స్, ఒకవైపు అరేబియన్ సీ నుంచి, ఇది బే ఆఫ్ బెంగాల్, ఇది అరేబియన్ సీ, ఈ రెండు సైక్లోన్స్ కన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల ఈ మధ్యలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో మెయిన్ వెస్టర్న్ ఘాట్స్ రీజియన్ లో చాలా ఎక్కువ రెయిన్ఫాల్ అనేది రీసెంట్ గా అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. ఉత్తరాఖండ్ లో కానీ, హిమాచల్ ప్రదేశ్ లో కానీ, కేరళలో కానీ ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఎక్కువగా మనకి ఈ రెయిన్ఫాల్ ఎక్కువగా రావడానికి కారణం ఏంటి అంటే, ఇలా బే ఆఫ్ బెంగాల్ నుంచి అరేబియన్ సీ నుంచి వచ్చే రెండు సైక్లోన్స్, రెండు విండ్స్ కన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల మనకి ఇలాంటి రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇది మనం నేచురల్ గా జరిగేది, దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం దాన్ని చేంజ్ చేయలేం, దాన్ని మనం ఆపాలన్నా కూడా ఆపలేము. ఓకేనా. అలాగే ఫైనల్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ద మెయిన్ రీజన్ ఫర్ కేరళ ఫ్లడ్స్ ఈజ్ డెవలప్మెంట్. కేరళ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఇండియా అంతటికి కూడా ఒక స్ఫూర్తి. కేరళ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ని మీరు కూడా ఫాలో అవ్వండి అని చెప్పి చాలా గవర్నమెంట్స్ చెప్తూ ఉంటాయి, చాలా ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు కానీ, ఎక్స్పర్ట్లు కానీ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. అయితే ఆ కేరళ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఒక ఫెయిల్యూర్ అని చెప్పి కూడా కొంతమంది ఇలాంటి ఇన్సిడెంట్స్ ని చూపించి చెప్తున్నారు. ఇన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాల నుంచి కేరళలో ఫ్లడ్స్ కంటిన్యూస్ గా వస్తూ ఉన్నాయి, ల్యాండ్ స్లైడ్స్ దానికి ఎలా వస్తూనే ఉన్నాయి. అయినా సరే కేరళ గవర్నమెంట్ ఇంకా ముందు చూపుతో ఎప్పటికీ కూడా మేలుకోలేదు అని చెప్పి చాలా దగ్గర నుంచి విమర్శలు అనేవి రావడం జరుగుతుంది. ఈ కేరళలో ఇలా ఈ ఇన్సిడెంట్లు అన్ని జరగడం వల్ల ఏమవుతుంది అంటే ఇంట్రా స్టేట్ మైగ్రేషన్ పెరిగిపోతుంది. ఇంట్రా స్టేట్ మైగ్రేషన్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, కేరళలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలసలు పెరిగిపోతున్నాయి అన్నమాట. అంటే మామూలుగా ఏంటి, జనరల్ గా అయితే ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆ ప్రాంతంలో ఉంటారు, లేకపోతే ఒక అర్బన్ ప్రాంతానికి ఉపాధి అవకాశాల కోసం వెళ్తారంతే. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ ఫ్లడ్స్ ఎప్పుడు వస్తూనే ఉన్నాయి, ఇంకెందుకు నేను ఇడుక్కి డిస్ట్రిక్ట్ లో బతకలేను అని చెప్పి వేరే ప్రాంతాలకి వెళ్ళిపోతున్న వాళ్ళ సంఖ్య ఇంక్రీజ్ అయిపోయింది. దీనివల్ల ఏమైంది, మళ్ళీ వీళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్తే ఆ ప్రాంతంలోకి అందరూ ఒకేసారి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఎన్విరాన్మెంట్ మీద ప్రెజర్ పెరిగిపోతుంది. దాంతో పాటు గవర్నమెంట్ రకరకాల రోడ్డు కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు ఇవన్నీ చేయడం వల్ల
ఆటోమేటిక్ గా ఎన్విరాన్మెంట్ మీద ప్రెజర్ అనేది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకేనా, ఎందుకంటే ఇది ఒక ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్. అలాంటి జోన్ లో మనం ఇన్ని విషయాలు చేస్తూ ఉంటే అది ఖచ్చితంగా మనకి ఎక్కడా లేనంత దెబ్బని తీసి పెడుతుందండి. ఓకే, అంటే చాలా నష్టాలు. ఇంకా కేరళకి ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ సిచ్యువేషన్ సాగుద్దో కూడా ఎవరికి తెలియదు. ఎన్ని సంవత్సరాలు ఈ సిచ్యువేషన్ తాగుతుంది ఎవరికి తెలియని విషయం అండి. ఓకేనా, అయితే ఇవి జరగకుండా ఉండాలంటే కేరళ గవర్నమెంట్ ఏం చేయాలి? కేరళ గవర్నమెంట్ అనే కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే మిగతా స్టేట్ గవర్నమెంట్ లో ఎలాంటి ఒక ఇన్సిడెంట్లు జరగకుండా ఉండాలి అంటే, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది, దాన్ని మనం ఆపలేము. చాలా రిపోర్ట్స్ చెప్పాయి క్లైమేట్ చేంజ్ ని మనం ఆపలేము. దానికి తగ్గట్టుగా మనకి మనం మలుచుకోవాలి. అక్కడే వచ్చింది క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అని చెప్పి కొన్ని టాపిక్లు కూడా లేటెస్ట్ గా న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. ఓకే, అయితే మనము ఏం చేయొచ్చు? కేరళలో ఫ్లడ్స్ రాకుండా ఏం చేయొచ్చు? వాట్ విల్ బి అవర్ వే ఫార్వర్డ్? ఓకే, మనం ముందు చూపేంటి? ఇంకా మనం ఏం చేయాలి కేరళలో ఫ్లడ్స్ రాకుండా ఉండాలంటే మనం కానీ గవర్నమెంట్స్ కానీ? యాజ్ యు నో, ఎవ్రీ సొల్యూషన్ లైస్ ఇన్ ద ప్రాబ్లం. ఒక ప్రాబ్లంలోనే మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కేరళ ప్రాబ్లం కూడా సొల్యూషన్ దాని లోపల నుంచే దొరుకుతుంది. ఏంటి ఫస్ట్ సొల్యూషన్ ఏంటి? కేరళ గవర్నమెంట్ మాధవ్ గాడ్గిల్ కమిటీ యొక్క రిపోర్ట్ ని అమలు చేయట్లేదు. ఫస్ట్ ఖచ్చితంగా గవర్నమెంట్ గాడ్గిల్ కమిటీ రికమెండేషన్స్ ని అమలు చేయాలి. ఓకే, మైనింగ్ మీద రిస్ట్రిక్షన్స్ వీటన్నిటిని ఫాలో అవ్వాలి. ఇలా ఫాలో అయితే ఎకాలజీ మీద కొంత స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఓకే, అలాగే డెవలప్మెంట్, కేరళ అంటే డెవలప్మెంట్ ఎక్కువగా చెప్తున్నారు. అయితే ఈ డెవలప్మెంట్ పనులు జరిగేటప్పుడు ఆ డెవలప్మెంట్ పనులు నేచర్ ని పరిగణలోనికి తీసుకోవట్లేదు. ఓకే, రకరకాల డెవలప్మెంట్ వర్కులు జరుగుతున్నాయి. ఈ డెవలప్మెంట్ వర్కులు ఏవి కూడా నేచర్ ని పరిగణలోకి తీసుకోవట్లేదు. ద నేచర్ ఈజ్ వెరీ ఫ్రాగైల్ అండి. నేచర్ అనేది చాలా సెన్సిటివ్, చాలా ఈజీగా డిస్ట్రాయ్ చేయగలము. అలాంటి ఒక నేచర్ ని మనము అకౌంట్ లోకి తీసుకుండా మనము ఎంత డెవలప్మెంట్ చేసినా కూడా అది ఖచ్చితంగా మనకి నష్టాన్నే మిగులుస్తుంది. ఓకే, అలాగే గవర్నమెంట్ ఏం చేయాలి? గవర్నమెంట్ ఈ మైనింగ్ ని వీటన్నింటిని ఆపడానికి ఒక రెగ్యులేటరీ రెజిమీని తీసుకురావాలి. ఈ రెగ్యులేటరీ రెజిమీ ప్రకారం మనం ఏం చేయాలి అంటే, ఎకనామిక్ యాక్టివిటీని, సెన్సిటివ్ ఎకాలజీని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అక్కడని ఎకనామిక్ యాక్టివిటీ ఆగిపోకూడదు, అలాగని చెప్పి ఎకాలజీకి అది నష్టం కలిగించకూడదు. ఏ రెండు పనులు జరిగినా కూడా నష్టపోయేది ప్రజలు, మనమే నష్టపోతాం. కాబట్టి ఆటోమేటిక్ గా కొన్ని రెగ్యులేటరీ మెజర్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, దానితో పాటు కేరళలో ఫ్లడ్స్ రావడానికి, ఫ్లడ్స్ ప్రోన్ ఉన్న ఏరియాలో నివసిస్తున్న వారిని ఈజీగా వేరే ప్రాంతాలకి రీలొకేట్ చేసి, ఓకేనా, మెయిన్ గా మనకి బ్యాక్ వాటర్స్ యొక్క నది ఒడ్డున జరిగిన ఎంక్రోచ్మెంట్స్ ని ఆపాలి. ఓకే, నది ఒడ్డున బ్యాక్ వాటర్స్ ఒడ్డున జరిగే ఎంక్రోచ్మెంట్స్ ని ఖచ్చితంగా ఆపాల్సి ఉంటుంది. ఓకే, దాంతో పాటు డ్యాముల్ని కరెక్ట్ గా మేనేజ్ చేయాల్సిన అవసరంగా కూడా ఉందండి. నిజంగా చెప్పాలంటే 2018-2019తో పోల్చుకుంటే ఈ సంవత్సరం డ్యామ్ మేనేజ్మెంట్ చాలా బాగుంది. డ్యామ్ మేనేజ్మెంట్ అంత బాగుంది కాబట్టి అంటే నెంబర్ ఆఫ్ డెత్స్ అనేవి ఇంకా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ కానీ డ్యామ్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోతే ఇంకా దారుణంగా ఉండేది. డ్యామ్ మేనేజ్మెంట్ లో కేరళ గవర్నమెంట్ కొంతగా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. దాంతో పాటు కొంత టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కావాలి. ఇలాంటి ఇన్సిడెంట్లు అన్నింటినీ ఎదుర్కోవాలి అనుకుంటే టెక్నాలజికల్ గా కూడా కొన్ని డెసిషన్స్ కావాలి. మనం ఏది టెక్నికల్ ఎక్స్పర్టైజ్ లేకుండా మనం ఏది పడితే అది చేసిస్తామంటే లేదు. ఎందుకంటే ఇప్పుడు కేరళ ఉంది, కేరళలో ఒక 44 రివర్స్ ఉన్నాయన్నాం. 44 రివర్స్ ఎలా ఉంటాయి? ఇలా ఏదో గీతలు గీసినట్టుగా ప్యారలల్ గా కేరళలో మొత్తం ఉంటాయి 44 రివర్స్.
ఓకేనా. అయితే ఏ ప్రాజెక్ట్, ఒక రోడ్ చేయాలన్నా, ఒక రైల్వే లైన్ చేయాలన్నా, ఏ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఈ 44 రివర్స్ ని మనం డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది. 44 రివర్స్ లో ఏదో ఒక రివర్ అనేది ఖచ్చితంగా డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది. అండ్ దానివల్ల ఏమవుద్ది, మనం చేసే కన్స్ట్రక్షన్ వర్క్ వల్ల అక్కడ రివర్ వ్యాలీస్, గోర్జెస్, అక్కడ నేచురల్ ఎకో సిస్టమ్ అనేది ఖచ్చితంగా మాడిఫికేషన్ అనేది జరుగుతుంది. అందుకని చెప్పి ఏం చేయాలి, వీటిని సరిగ్గా స్టడీ చేయకుండా ఏ ప్రాజెక్ట్ కి కూడా గవర్నమెంట్ పెర్మిషన్స్ ఇవ్వడానికి అవకాశం లేదు. అలాగే ఎంత స్టడీ చేసినా కూడా కొంత టెక్నికల్ ఎక్స్పర్టైజ్ తో ఆ ప్రాజెక్ట్స్ ని ఎకలాజికల్ గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా నిర్మించగలగాలి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రాజెక్ట్స్ ని నిర్మించగలగాలి. ఓకేనా. అలాగే ఇప్పుడు ఈ టైం ఇక్కడే మనకి కేరళ గవర్నమెంట్, కేరళలో ప్రెజెంట్ రన్ అవుతున్న 2 ప్రాజెక్టుల్ని రివ్యూ చేయాల్సిన టైం కూడా వచ్చిందండి. ఏంటి ఆ ప్రాజెక్టులు అంటే, ఒకటి సిల్వర్ లైన్ రైల్వే ప్రాజెక్ట్, ఒకటి సిల్వర్ లైన్ రైల్వే ప్రాజెక్ట్. కేరళలోని 2 ఎక్స్ట్రీమ్స్ ని ఈ చివరి నుంచి ఈ చివరికి కలుపుతూ మనకి ఈ సిల్వర్ లైన్ రైల్వే ప్రాజెక్ట్ అనేది రన్ అవుతూ ఉందండి. ఓకే, ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఎగ్జిస్ట్ అయ్యింది. అయితే అది టైం టేకింగ్ అనే ఉద్దేశంతో టైం తగ్గించడానికి రెండో ప్రాజెక్ట్ సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చారు. అయితే కొంతమంది ఎన్విరాన్మెంటలిస్టులు ఏమడుగుతున్నారు, ఏమండి జస్ట్ ఏదో కొన్ని గంటల సమయం తగ్గుద్దని చెప్పి మీరు ఎన్విరాన్మెంట్ ని పాడు చేయడం కరెక్టేనా? ఓకే, టైం ఎక్కువైతే అవనియండి. ఓకే, టైంతో మనకి సంబంధం లేదు. ఎందుకంటే అన్నిటికంటే మనకి ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ని కూడా మనం ఒక సంపదగానే, దేశంలోని సంపదగానే చూడాలి. అది డిస్ట్రక్ట్ అయిపోతే దేశంలో మనం కొంత సంపదని కోల్పోయినట్టే అని మనం ఫీల్ అవ్వాలి. ఓకేనా. అందుకని చెప్పి ఎన్విరాన్మెంట్ ని కాపాడాలి. కాబట్టి ఇలాంటి ప్రాజెక్ట్, ఈ సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ ని ఇప్పుడు నిజంగా అవసరమా, ఓకే, దీనివల్ల నిజంగా మనకు ఖచ్చితంగా యూజ్ ఉందా అని చెప్పి రీలుక్ కంటే వెనక్కి వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సెకండ్ది ఏంటి అంటే, మొత్తం ఆల్ ఇండియా వైడ్, అలాగే ఈ స్టేట్ లో కూడా హైవేస్ యొక్క వైడనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉందండి. మీరు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ వీటి స్టేట్ లో కూడా చూస్తుంటే ఇప్పుడు ప్రెసెంట్ ఆల్ ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ హైవే వైడనింగ్ అనేది జరుగుతుంది. హైవే వైడనింగ్ చేయడం అంటే ఒక ఈజీగా ఒక పక్కనే ఒక 10 మీటర్లు ఉన్న రోడ్ని 20 మీటర్లు చేయడం కాదండి. ఈ ప్రాసెస్ లో ఎన్నో చెట్లని, ఎన్నో ఎకో జోన్స్ ని ఓకేనా ఖచ్చితంగా డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం ఉంటది. ఓకే, అంటే ఖచ్చితంగా మనం చేసే పని వల్ల నేచర్ అనేది ఆటోమేటిక్ గా ఎఫెక్ట్ అవుతుంది. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగకుండా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. అంటే ఈ వైడనింగ్ ప్రాసెస్ ని మళ్ళీ రీలుక్ చేయాలంటే మళ్ళీ వాటిని రీస్టడీ చేసి అసలు ఇది అవసరమా, మన ఇండియాలో లేదా కేరళ స్టేట్ లో ఉన్న ట్రాఫిక్ కి, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ లో జరిగే ట్రాఫిక్ కి, అలాగే మనం చేసే వైడనింగ్ కి కరెక్ట్ గా సంబంధం ఉందా, వైడనింగ్ అవసరమా అనే విషయాల్ని మళ్ళీ ఒకసారి పరిశీలించాల్సిన అవసరం అనేది గవర్నమెంట్ మీద ఖచ్చితంగా ఉందండి. ఓకే, అంటే ఇలాగా మనం ఏవైతే ప్రాబ్లమ్స్ చెప్పుకున్నామో ఆ ప్రాబ్లమ్స్ లోనే కంపల్సరీగా ఒక సొల్యూషన్ అనేది దాగి ఉంటది. అలాగే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కట్టుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్స్ ఇవ్వకూడదు. అలాగే ల్యాండ్ స్లైడ్స్ వచ్చే ఎక్కువ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా రీలొకేట్ చేయాలి. ఓకే, అలాగే పాపులేషన్ డెన్సిటీ దాన్ని ఎలాగో మనము తగ్గించలేము. గాడ్గిల్ కమిటీ రిపోర్ట్ ని ఖచ్చితంగా అమలు చేయాలి. ఓకే, ఇవన్నీ చేస్తుంటే అలాగే మైనింగ్ మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాలి. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా కేరళలో ఇప్పుడు కాకపోయినా విత్ ఇన్ కమింగ్ ఇయర్స్ లో కంపల్సరీగా మనము చేంజ్ ని తీసుకురాగలము. కేరళలో ఇలాంటి ఒక ఫ్లడ్స్ అనేవి రాకుండా చూసుకోగలము. ఎందుకంటే వరుసగా 4 సంవత్సరాలు ఫ్లడ్స్ వచ్చాయంటే ఇది మామూలు విషయం కాదు. ఏదో ఒక సంవత్సరం వచ్చింది అంటే ఆ ఒక్క సంవత్సరం కండిషన్ అంటే ఈ నేచర్ ది ప్రాబ్లం అనుకోవచ్చు. కానీ ప్రతి సంవత్సరం వస్తున్నాయంటే అది ఖచ్చితంగా మనది, ప్రజలది, గవర్నమెంట్ ది ప్రాబ్లం ఖచ్చితంగా అక్కడ ఉంది. కాబట్టి దాన్ని ఒకసారి పరిశీలించాల్సిన అవసరము ప్రజల చేతుల్లో, గవర్నమెంట్ చేతుల్లో ఉంది. అలాగే ఇప్పుడు ఆల్రెడీ COP26 అనేది స్టార్ట్ అవబోతుంది. అందులో క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఎజెండాగా ఉందండి. ఓకే, క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనం ఆల్రెడీ చెప్పాము, ఎప్పుడో ఒకసారి చెప్పినట్టుగా గుర్తు.
క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అంటే క్లైమేట్ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. క్లైమేట్ ఆల్రెడీ చేంజ్ అయ్యింది కూడా, దాన్ని మనం ఆపలేము. కాబట్టి ఏం చేయాలి, ఇంకా ఈ వరదలు వస్తాయి, ఫ్లడ్స్ వస్తాయి, లేకపోతే ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి, లేకపోతే సునామీ వస్తుంది అని మనం భయపడడం మానేసి ఏం చేయాలి, ఇప్పుడు మన దగ్గర మనం కన్స్ట్రక్ట్ చేసే ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా, అది రోడ్స్ అవ్వచ్చు, బ్రిడ్జెస్ అవ్వచ్చు, ఓకే, లేకపోతే రైల్వే లైన్స్ అవ్వచ్చు, ఓకే, ఇవన్నిటినీ కూడా ఎలాంటి క్లైమేట్ చేంజ్ వచ్చినా, ఒకవేళ మీన్ సీ లెవెల్ పెరిగినా, ఒకవేళ యాన్యువల్ రెయిన్ఫాల్ ఇప్పుడు 125 సెంటీమీటర్స్ యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఇండియాది, అది కాస్త 200 సెంటీమీటర్స్ అయినా, లేకపోతే రకరకాల హీట్ వేవ్లు ఇవన్నీ పెరిగినా కూడా వాటన్నిటిని తట్టుకునే విధంగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి. అలాగే ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్. క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్, క్లైమేట్ చేంజ్ ని తట్టుకోగలిగే అగ్రికల్చర్ సిస్టమ్ కూడా మనకు కావాలి. ఎందుకంటే క్లైమేట్ టెంపరేచర్స్ పెరిగిన తర్వాత పంటలు తగ్గిపోతుంది. ఈ పంటలు తగ్గిపోతున్నాయి అంటే ఆటోమేటిక్ గా ఫుడ్ సప్లై తగ్గిపోతుంది. ఫుడ్ సప్లై తగ్గిపోయిందంటే ఆటోమేటిక్ గా ఫుడ్ సెక్యూరిటీ మీద అది దెబ్బ పడుతుంది. ఫుడ్ సెక్యూరిటీ మీద దెబ్బ పడింది అంటే అది ఒక కంట్రీ డెవలప్మెంట్ మీద ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. ఓకే, ఫుడ్ సెక్యూరిటీని కాపాడాలంటే క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అనేది కంపల్సరీగా ఉండాలంటే, అంటే ఒకవేళ టెంపరేచర్స్ పెరిగినా ఆ టెంపరేచర్స్ తగ్గట్టుగా మన అగ్రికల్చర్ సిస్టమ్ ఉందనుకోండి, అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లము కూడా ఉండదు అని చెప్పి సైంటిస్టు వీళ్ళందరూ కూడా, ఎక్స్పర్ట్లు వీళ్ళందరూ చెప్పడం అనేది జరిగిందండి. ఇది మనకి కేరళలో ఫ్లడ్స్ రావడానికి ఇమీడియట్ రీజన్స్, లాంగ్ టర్మ్ రీజన్స్, ఇలా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఓకే, ఈ రీజన్స్ అన్నిటిని మనం ఖచ్చితంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కేరళ జాగ్రఫీ గురించి కూడా మనం ఇవాళ కొన్ని విషయాల గురించి తెలుసుకున్నామండి. ఓకే, ఇంతటితో మనకి ఈ సెషన్ అనేది కంప్లీట్ అయింది. అలాగే మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఏంటి అంటే రెడ్ అలర్ట్ అని అన్నారు కదా సార్, రెడ్ అలర్ట్ అంటే ఏంటి? ఓకే, ఇవి ఐఎండి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చే ఒక కలర్ కోడ్స్ అండి. ఏంటి అంటే ఒక డిజాస్టర్ వస్తుంది, ఏదో ఒక ఇంపార్టెంట్ సివియర్ వెదర్ కండిషన్ రాకపోతుంది అంటే దానికి ఐఎండి కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆ హెచ్చరికలే 4 కలర్స్ లో ఉంటాయండి. ఒకటి రెడ్, ఒకటి రెడ్, ఆరెంజ్ ఒకటి, 3 ఎల్లో ఒకటి, 4 గ్రీన్. ఓకేనా, రెడ్ అలర్ట్ అంటే ఏంటి అంటే ఖచ్చితంగా వెదర్ చాలా సివియర్ గా ఉంది, వెదర్ కండిషన్స్ చాలా సివియర్ గా ఉంది. దీనివల్ల చాలా మంది ప్రజలు చనిపోవచ్చు, చాలా మంది ఎక్కడో నిర్వాసితులు అవ్వచ్చు. ఓకేనా, వాళ్ళ ఇల్లులు కోల్పోవచ్చు, ట్రావెలింగ్ కి లేకపోతే పవర్ సప్లైకి ఖచ్చితంగా ఇబ్బందులు జరగవచ్చు. అంటే చాలా డేంజరస్ స్టేట్ లో ఉన్నాము, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి, వెంటనే యాక్షన్ తీసుకోండి, యామరపాటు తగదు అని చెప్పేది రెడ్ అలర్ట్ అండి. ఆరెంజ్ అలర్ట్ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ వెదర్, అంటే అంత సివియర్ గా కాకపోయినా వెదర్ చాలా దారుణంగా ఉంది, దీనివల్ల ఖచ్చితంగా ప్రజలు ప్రాణాలు పోవచ్చు, అలాగే ప్రాపర్టీ కూడా నష్టపోవచ్చు. కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సిన యాక్షన్స్ ఏంటి అనేది ఆరెంజ్ లిస్ట్ లో ఉంటది. ఆరెంజ్ అలర్ట్ ప్రకటిస్తే అది మనకి కొంచెం రెడ్ అలర్ట్ కంటే కొంచెం తక్కువ, దానికంటే తక్కువ అనేది ఎల్లో కలర్ అండి. ఎల్లో అలర్ట్ ఏంటి అంటే ఇక్కడ మీరు యాక్షన్ ఏం అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ అప్డేటెడ్ గా ఉండే చాలు. ఓకే, బి అప్డేటెడ్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది, ఒకవేళ ఏమైనా క్లైమేట్ అంటే వర్షపాతం పెరిగే అవకాశం ఉందా, ఇవన్నీ రెగ్యులర్ గా అప్డేట్ గా ఉంటే ఒకవేళ అలాంటి ఒక ఈవెంట్ వచ్చినా కూడా, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్ వచ్చినా కూడా మనం దాన్ని ఈజీగా ఫేస్ చేయగలము. గ్రీన్ ఈవెంట్ అంటే గ్రీన్ అలర్ట్ అంటే ఏంటి అంటే అసలు ఎలాంటి వార్నింగ్ లేదు, ఎలాంటి అడ్వైజరీ కూడా ఇష్యూ చేయలేదు, ఈజీగా మామూలుగా ప్రజలు తమ పనులు, తమ జీవన విధానాన్ని జనరల్ గా సాగించవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ కానీ పవర్ సప్లైకి కానీ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అని చెప్పి మనకి గ్రీన్ అలర్ట్ అనేది చెప్తూ ఉంది. ఓకే, ఫైనల్ గా వీటన్నిటి వల్ల ఓకే ఇలా డిజాస్టర్స్ జరగడం వల్ల ఏం జరుగుద్ది అంటే దట్ విల్ లీడ్ టు మైగ్రేషన్. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్స్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఓకే, ఎందుకంటే కేరళలో ఎక్కువగా ఫ్లడ్స్ ఎప్పుడు పడితే అప్పుడు ఫ్లడ్స్ వస్తున్నాయి, అందుకని ఏమవుద్ది, ఇంట్రా స్టేట్ మైగ్రేషన్ జరుగుద్ది. అంటే ఆ స్టేట్ లోనే ఫ్లడ్స్ వచ్చే ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది. లేకపోతే ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ జరగవచ్చు, అంటే కేరళ నుంచి ఇంకొక స్టేట్ కి మైగ్రేషన్ జరగవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే
మళ్ళీ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి అనమాట. ఈ మైగ్రేషన్ వల్ల కూడా ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి వీటన్నింటికి సంబంధించి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. ఓకే, దాన్ని కూడా మనం పరిశీలించాల్సిన అవసరం అనేది ఉంది. ఓకే, అంటే ద నేచురల్ డిజాస్టర్స్, ఓకేనా, అంటే రికరింగ్ నేచురల్ డిజాస్టర్స్, ఎప్పటికప్పుడు నేచురల్ డిజాస్టర్స్ వస్తూ ఉంటే అది మనకి ఖచ్చితంగా మైగ్రేషన్ కి లీడ్ చేస్తున్నమాట. అంటే పీపుల్ ఎక్కువగా మైగ్రేషన్ అయిపోవడానికి, వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఓకే, అయితే ఇవన్నీ కూడా కేరళ గవర్నమెంట్ చేతుల్లో ఉన్నాయండి. ప్రతి సంవత్సరం ఇలా ఒకటి జరుగుతుంది. ఓకేనా, అయితే కేరళ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ని ఇప్పుడు ఇంతవరకు కూడా అందరూ కేరళ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మన స్టేట్ ని కూడా ఇలా డెవలప్ చేయాలనుకునేవారు. కానీ ఇప్పుడు నిజంగా కేరళ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ కరెక్టేనా, దాన్ని ఫాలో అయితే మనకి నిజంగా బెనిఫిట్ జరుగుతుందని ఆలోచించాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఒకసారి క్లియర్ గా చదువుకోండి. అలాగే గాడ్గిల్ కమిటీ రిపోర్ట్ ని కూడా క్లియర్ గా చదువుకోండి. మీకు ఫ్యూచర్ లో కంపల్సరీగా అది యూజ్ అవుతుందండి. ఓకే, ఇంతటితో మనం కేరళ ఫ్లడ్స్ ని ముగిస్తున్నాం. ఓకే, మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటున్నాం. ఒకవేళ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ వేరే రోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ తో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.